ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ రాయి యేసుప్రభువే. దేవుడు సరికొత్తగా మళ్ళీ ఆరంభించి ఒక నూతన నిర్మాణాన్ని కడతాడని ఈ వచనం సూచిస్తూ ఉంది. కట్టి ఉన్న ఒక ఇంటికి మళ్ళీ పునాది వేసి పునాది రాయిని ఎవరూ నిలబెట్టరు. అలాగైతే క్రొత్త నిబంధన సంఘం పూర్తిగా నవనూతనమైనదా? అలా చెప్పలేము. దాన్ని క్రీస్తు రాయబారులనే పునాది మీదే కాక ప్రవక్తలు అనే పునాదిపై కూడా కట్టడం జరిగింది. ప్రవక్తలు కూడా ఈ పునాదిలో భాగమే. పునాదిలో ఒక భాగం అంటే ఆ కట్టడం అంతటిలోకి ఒక ముఖ్యమైన భాగం అన్నమాట. సంఘం పూర్తిగా క్రొత్తది కాకపోయినప్పటికీ ఈ యుగంలో మనకు కనిపించే సంఘ నిర్మాణం పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయెల్లో కనిపించే దానికి భిన్నమైనది. సంఘము అనే మాటకు గ్రీకు పదం ఎక్లెషియా. దీనికి అర్థం బయటికి పిలువబడిన అని. దేవుని ప్రజల కూటమిని సూచించేందుకు క్రొత్త నిబంధన గ్రంథంలో సామాన్యంగా వాడిన పదం ఇదే. వారు ప్రత్యేకమైన పవిత్ర ప్రజగా ఉండేందుకు లోకంలో నుంచి బయటికి పిలువబడ్డారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమునగు సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్నమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను అని. ప్రియులారా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడవు నీవేనని, అది పరిశోధింపబడిన రాయి అని, అమూల్యమైన తలరాయి అని, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నదని విశ్వసించువాడు కలవరపడడని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మనుష్యుల చేత విసర్జింపబడినను నీ దృష్టికి ఏర్పరచబడినదియు
అమూల్యమును సజీవమునైన రాయయగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా నీకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మేమును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు సహాయము దయచేయమని మునుపు దూరస్తులైన మేము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము గనుక మేమిక మీదట పరజనులమును పరదేశులమునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులమును నీ ఇంటి వారమునై ఉండుటకు కృపచూపమని ఆత్మ మూలముగా నీకు నివాస స్థలముగా కట్టబడే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.